గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అమరావతి రాజధాని రైతులు నిరసన చేపట్టారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ను విధుల నుండి తొలగించాలని రైతులు ధర్నా చేశారు. 2020 సంవత్సరంలో యూనివర్సిటీ ఎదుట 3 రాజధానులకు అనుకూలంగా ఏఎన్యు వీసీ రాజశేఖర్ ఫ్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేసినట్లు అమరావతి రాజధాని రైతులు ఆరోపణలు చేశారు. యూనివర్సిటీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వైసీపీ రాజకీయ పార్టీకి అనుకూలంగా వీసీ రాజశేఖర్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే యూనివర్సిటీ వీసీ రాజశేఖర్ను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు ఆందోళన నిర్వహించారు. ఫిబ్రవరిలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 3 రాజధానులకి అనుకూలంగా ఎకనామిక్ సెమినార్ నిర్వహిస్తూ ఉంటే దానికి మేమందరం కూడా అమరావతి రాజధాని రైతులు దాన్ని వ్యతిరేకిస్తూ మేము నాగార్జున యూనివర్సిటీ దగ్గరికి వెళ్తే వాళ్ళు మమ్మల్ని కార్యాలయం లోపలికి కూడా రానియకుండా ఆ రోజు అడ్డుకోవడం జరిగింది. ఆ రోజు అడ్డుకోవడంటే మేమందరం కూడా అక్కడ రోడ్డు మీద బైఠాయింపు చేసాం. దానిలో భాగంగా ఆ రోజు మాకు మద్దతు తెలిపిన విద్యార్థి సంఘాలు నాయకులైన కుమారి నంద, అట్లాగే జగదీష్ రాజన్, వీళ్ళందరినీ ఆ రోజు కుమారి నందాన్ని జుట్టుబట్టి ఈడ్చుకొని వెళ్ళి కూడా దాని తర్వాత ఆమె ఆసుపత్రి పాలవడం కూడా జరిగింది. ఇప్పటికి కూడా మరి అదే వైస్ ఛాన్సలర్ కొనసాగుతూ ఉన్నారు. 3 రాజధానులకి అనుకూలంగా వెళ్ళిన పార్టీ అధికారంలో నుంచి పక్కకు పోయింది. ఇప్పుడు ఏకైక రాజధానికి అనుకూలంగా ఉన్న ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడన్నా మరి వీసీ గారు 3 రాజధానికి అనుకూలంగా చెప్పినందుకు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు మేము యూనివర్సిటీ వీసీ ఛాంబర్ ముట్టడం జరిగింది. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే అప్పుడు చేసింది పొరపాటు. అప్పుడు రైతుల మీద మేము చేపించిన లాఠీ చార్జ్ కానీ ఏదైనా పోలీసు దమనకాండ అంతా కూడా జరగకూడదు. ఇదంతా క్షమించమని చెప్పి ఆయన వేడుకోవాలి.